హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్. చాలా తక్కువ టైంలో ఎలాంటి సాసులు వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రైస్ని లంచ్ బాక్స్లో పెట్టడానికైనా లేదంటే అప్పటికప్పుడు ఏదైనా స్పెషల్గా చేయాలన్నా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 1/2 kg పన్నీర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఐరన్ కడాయిని పెట్టుకొని అది వేడయ్యాక దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీనిలో ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. వీటిని జాగ్రత్తగా విరిగిపోకుండా గరిటెతో కలుపుకోవాలి. పన్నీర్ని మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే పన్నీర్ అనేది గట్టిగా అయిపోయి రబ్బర్ లాగా అవుతుంది. చూడండి, ఈ రంగులోకి వచ్చాక పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే మసాలాలు సాజీరా, ఇలాచీ, అనాస పువ్వు, చెక్క వేసుకొని ఇవి బాగా వేడయ్యాక ఇందులో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి. మసాలాలు వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేడయ్యాక ఇందులో 1/2 కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదు, ఇవి కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన 1/2 కప్పు క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన 1/2 కప్పు బీన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా 50% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని వేసుకోవాలి. ఈ అన్నం అనేది పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇందులో వేసే అన్నము వేడిగా లేకుండా మొత్తం చల్లగా అయ్యాకనే కడాయిలో వేసుకోవాలి. ఇందులో మనం వేడన్నం వేస్తే ఫ్రైడ్ రైస్ అనేది ముద్దలాగా అయిపోతుంది. మీరు కావాలంటే బాస్మతి రైస్ ప్లేస్లో ఇంట్లో వాడే రైస్తో అయినా చేసుకోవచ్చు. మనం ఏ రైస్తో ఫ్రైడ్ రైస్ చేసినా అన్నం మాత్రం పొడి పొడిగా ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుంది. అన్నం ఆయిల్లో బాగా ఫ్రై అయి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసి దీన్ని గరిటెతో బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి వల్ల ఫ్రైడ్ రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. దీనిని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. అన్నానికి ఇంకా పన్నీర్కి మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టేలాగా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లికాడల్ని కూడా వేసుకోవాలి. మనం ఇందులో ఎలాంటి సాసులు వాడకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోటే చాలా టేస్టీగా చేస్తున్నాం కాబట్టి పిల్లలకు దీనిని రెగ్యులర్గా ఇంట్లో పెట్టవచ్చు. ఇప్పుడు రుచి కోసం 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి చివరగా మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేస్తే మన పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. బిర్యానీ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా చాలా తక్కువ టైంలో ఈ రైస్ని తయారు చేసుకోవచ్చు. దీనిని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్లో పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే మీరు కూడా మీ ఇంట్లో చేసి మీకు ఈ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.